అదే అదే దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈ రోజున మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాం. భృగు మహర్షి భార్య అయిన ఖ్యాతి వలన దాత వితాత అనే ఇద్దరు కుమారులు కలిగారు. విధాత భార్య పేరు నియతి. విధాత నియతి దంపతులకు మృకండు జన్మించాడు. అంటే భృగు మహర్షి ఖ్యాతికి రెండో కుమారుడు అనమాట విధాత. దాత ఏమో మొట్టమొదటి కుమారుడు. ఈ విధాత భార్య పేరు నియతి. ఈ నియతి విధాత దంపతులకు మృకండు జన్మించాడు. ఈ మృకండు హరిహరులను గూర్చి, అంటే ఇద్దరిని గురించి అనమాట, శివుణ్ణి విష్ణువుని గురించి తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోమన్నాడు. మృకండు ఏమన్నాడంటే, నాకు గుణవంతుడు శాశ్వత కీర్తి పొందేటువంటి కుమారుడు కావాలి అని కోరాడు. సరే అన్నాడు విష్ణుమూర్తి. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాడు మృకండుడికి. చాలా అల్పాయుష్కుడు అవుతాడయ్యా ఆ బాలుడు అని చెప్పాడు. విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు వరం ఇచ్చేసి. కొంతకాలానికి మృకండ మహర్షికి కుమారుడు జన్మించాడు. తండ్రి ఆ కుమారుడికి ఏమని చెప్పి పెట్టాడంటే పేరు మార్కండేయుడు అని పెట్టాడు. మార్కండేయుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 5 సంవత్సరాలు వచ్చినాయి. ఒక రోజున ఆయనకు 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సిద్ధుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి. బాలుడిని తదేక దృష్టితో చూశాడు. అంతలో మృకండు బయటకు వచ్చాడు. బాలుడు బయట ఆడుకుంటున్నాడు కదా ఇంటి ముందు. మృకండు వచ్చాడు, సిద్ధుడిని చూశాడు. సిద్ధుడి వైఖరి చూసి ఈ బాలుని వయస్సు ఎంత అని అడిగాడు. సిద్ధుడే అడిగాడు మృకండుని, ఈ బాలుడి వయసు ఎంత అయ్యా అని. 5 సంవత్సరాలు అని చెప్పాడు ఈయన. ఆ సమాధానం విన్న తర్వాత ఇతడు ఎక్కువ రోజు, ఇంకొక 6 మాసాలు మాత్రమే బతుకుతాడు అని సిద్ధుడు చెప్పాడు మృకండుడితో. ఆ తర్వాత సిద్ధుడు వెళ్ళిపోయాడు. తండ్రికి భయం వేసింది, అంటే తండ్రి మృకండుడికే భయం వేసింది. కుమారుని దగ్గరికి తీసుకున్నాడు. నాయనా, నీవు వెళ్ళి సప్తఋషుల ఆశీర్వాదం పొందు అన్నాడు. వాడు సాధారణంగా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు కదా, సహజంగా శతమానం భవతి అంటారు, లేకపోతే ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి అని దీవిస్తారు కదా. అందులో సప్తఋషుల దీవెన ఊరికే పోదు కదా. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందమన్నాడు. మార్కండేయుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు వెళ్ళాడు. సప్తఋషుల దగ్గర వినయ విధేయతలతో 2 చేతులు ఎత్తాడు, నమస్కరించాడు. ఆ తర్వాత ఊరుకోలేదు, పాదాభివందనం చేశాడు వాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దీర్ఘాయురస్తు అని దీవించారు. తరువాత వారు దివ్య దృష్టితో ఆలోచించారు. అప్పుడు దివ్య దృష్టి చూశారన్నమాట. అరే ఈ బాలుడు అల్పాయుష్కుడు కదా, మరి మన మాట అసత్యం అవ్వకూడదు కదా. కాబట్టి ఏం చేయాలి? అసత్యం అవ్వకూడదంటే బతకాలంటే ఇదొక్కటే చాలదు, ఇది ఆయుష్, ఈ ఆశీర్వచనం. ఈ ఆశీర్వచనానికి తగ్గట్టుగా అక్కడ పరమేశ్వరుడు కూడా అనుగ్రహించాలి. అందుకని నాయన వెంటనే వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేయని బాలుడికి సలహా ఇచ్చారు. మార్కండేయుడు వెంటనే పూర్ణాయుషుడు అవ్వాలనుకున్నాడు. పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేశాడు. ఇంతలో అతని ఆయు పరిమాణం సమాప్తమైంది. ఆ తపస్సు 6 మాసాలే కదా ఉంది. 6 మాసాలు ఎన్నాళ్ళు వస్తాయి? తపస్సు మొదలెట్టిన 6 మాసాలు త్వరగానే అయిపోతాయి కదా. ఆ రోజు వచ్చేసింది. ఏమంటేనే మార్కండేయుని ప్రాణాలు తీసుకోవటానికి వచ్చాడు యముడు. మార్కండేయుడేం తెలివిగా వెళ్ళేవాడు కాదు కదా. అందుకని వెంటనే శివలింగాన్ని వాటేసుకున్నాడు. 2 చేతులతో గట్టిగా వాటేసుకుని దేనాతి దేనంగా ప్రాణాన్ని కాపాడమని దుఃఖించాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు అనమాట. లింగాభిషేకం జరుగుతుంది అనమాట ఆయన కన్నీటితో. శివుడు ఆ పసిబాలుడి కరుణ చూశాడు. కరుణారస హృదయంలో అతనిని రక్షించటకు గాను వెంటనే ప్రత్యక్షమయ్యాడు. శూలంతో యముని ఎదుర్కొన్నాడు. అతడు శివుడికి నమస్కరించి తను వచ్చిన దారిని వెళ్ళిపోయాడు యముడు. మార్కండేయుడు తన ప్రాణాలని తాత్కాలికంగా కాపాడుకున్నాడు బాగానే.
కానీ మరి శాశ్వతంగా కూడా కాపాడుకోవాలి కదా. అందుకని మార్కండేయుడు శ్రీహరిని గురించి మరల ఘోరంగా తపస్సు చేశాడు. చూసారా, తండ్రి వారసత్వం వస్తుందంటారే అలాగే మృకండు హరిహరులు ఇద్దరినీ గురించి తపస్సు చేశాడు. అప్పుడు విష్ణు ప్రత్యక్షమయ్యాడు, వరం ఇచ్చాడు, మంచి బాలుడే కావాలన్నాడని. ఆ వరమే ఇచ్చాడు, కానీ అల్పాయుష్కుడు అవుతాడయ్యా అన్నాడు. అందుకని ఆ మార్కండేయుడికి మృకండు ఇద్దరిని గురించి తపస్సు చేస్తే విష్ణువేమో వరం ఇచ్చాడు, ఆ తర్వాత అల్పాయుష్యుడు అన్నాడు. శివుడేమో ఆయనకి బ్రతికించాడు అన్నమాట. ఇప్పుడు పూర్ణమైన పూర్ణాయుష్ కావాలి కదా. అందుకే ఈతడు శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. మార్కండేయుడిని శ్రీహరిని పలు విధాలు స్తుతించాడు. నాకు దీర్ఘాయుష్నివ్వమని ప్రార్థించాడు. విష్ణువు సరేనన్నాడు, దీర్ఘాయువుని ఇచ్చాడు, అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఒకసారి జలప్రళయం వచ్చింది. మరి జలప్రళయం వస్తే దీర్ఘాయుషుడు మరి ఉండాలంటే ఎట్లా? అందుకని ఉన్నాడు ఆయన ఆ జలాల మధ్య భాగంలో వటపత్ర సాయిగా అందు ఒక దివ్యమైన బాలుని గాంచాడు ఈ మార్కండేయుడు. ఆ బాలుడు ఎవరో కాదు, శ్రీహరి అని భావించి ముకులత హస్తాలతో నమస్కరించాడు బాలుడికి. అంటే నారాయణుడే అవతారాన్ని ఎత్తాడు అని. జలప్రళయానికి గల కారణాన్ని వివరించమని వేడుకున్నాడు మార్కండేయుడు శ్రీహరిని. శ్రీహరి ఎప్పుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు అనమాట. నేనే ఆదిదేవుడిని, అంటే అసలు మొదటి దేవుడు నేనే, పరమాత్మని. అయితే బ్రహ్మని సృజిస్తున్నాను, విష్ణువుని పెంచుతున్నాను, అలాగే రుద్రుని ఈ సృష్టిని లయింపజేస్తున్నాను. 3 రూపాల్లో నేనే ఉండి ఇదంతా సృష్టి స్థితి లయాలను నేనే చూస్తున్నానని పరమాత్మ చెప్పాడు, ఆదిదేవుడు అన్నమాట. ఈ సృష్టి స్థితి లయాలకు నేనే కారకుడుని అన్నాడు. సమస్త విద్యలు, సమస్త కర్మలు, సమస్త కర్తను నేనే అన్నాడు. ఏదో నేను చేశాను అనుకుంటాం మనం, కానీ మనం చేసిన దానికి కర్త కూడా ఆయనే. మనం ఒక పనిముట్టే. స్త్రీలు గృహిణులు ఏం చేస్తారు? పొద్దున్నే వంట చేస్తారు కదా. ఆ వంట చేసేటప్పుడు అనేక పరికరాలు వాడతారు. మరి ఆ పరికరాల్లో లోపల ఒక పాత్రలో పెట్టిన పొయ్యి మీద పెట్టినటువంటి పాత్రలోని వంటకాన్ని తిప్పుతూ ఉంటారు గరిడితోటి, అట్టగాడితోనో గరిడితోనో. మరి అట్టగాడ చేసినట్ట ఆ వంట, ఆ స్త్రీ చేసినట్ట? అట్టగాడ పనిముట్టే, స్త్రీ చెయ్యి కూడా పనిముట్టే. ఆ స్త్రీ చేతి చేత ఆ అట్టగాడో ఆ గరిటో తిప్పబడి ఉంటుంది, అంతే తిప్పుతా. కాబట్టి అవి చేసినట్టు కాదు కదా, ఆమె చెయ్యి చేసినట్టు. ఆమె చెయ్యి అంటే ఆమె చేసినట్టు, ఆమె చేసినట్టు అంటే ఆమెలో ఉన్న చైతన్యం చేసినట్టు, ఆమెలో ఉన్న చైతన్యం చేసినట్టు అంటే ఆ చైతన్యమే పరమాత్మ అని చెప్పుకుంటున్నాం. అందుకనే అన్నిటికీ కర్తను నేనే అని చెప్పాడు అనమాట. అలాగే సమస్త విద్యలు, సమస్త కర్మలు, వీటన్నిటికీ నేనే కర్తనే అని చెప్పాడు మార్కండేయుడికి విష్ణుమూర్తి. నేను కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాను, ఈ విషయానికి వెలుగుబాటుని ఇస్తూ ఉంటాను అని కూడా చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, మొదట్లో గౌరముఖుడు అనే మహీపాలునికి వచ్చిన సందేహాలను తీరుస్తూ ఇలా చెప్పాడట. ఏమని? ఆదిలో అంటే ఆ మహీపాలుడికి గౌరముఖుడు అనే మహీపాలుడికి చెప్పిన దాన్నే ఇప్పుడు చెప్పుంటాడు బహుశా. ఆదిలో బ్రహ్మ సప్త ఋషుల్ని సృజించాడు. వారిని సృష్టి నిర్మాణంలో తనకు సహాయం చేయమని కోరాడు. అతడు భగవంతుని పాదసేవ చేయ కుతూహలపడ్డాడు గౌరముఖుడు. బ్రహ్మ కోరికను కుతూహలపడి బ్రహ్మ కోరికను తిరస్కరించాడు అనమాట. అంటే నేను భగవత్ సేవలో ఉంటా కానీ సృష్టి కార్యంలో ఉండను అంటున్నాడు అనమాట. బ్రహ్మ కోపం వచ్చింది. మీ బ్రహ్మ విజ్ఞాన గర్వము బూడిద పాలుగాక అని శపించాడు. తత్ఫలితంగా వారు వివాహం చేసుకుని పుత్రులను బడిశారు. వారు దేవతలచే పూజింపబడి సనాతన లోకములో నివసిస్తూ యోగసిద్ధిగాంచారు. యోగ బలంలో సకల యోగులకు యోగాభివృద్ధి గావింతురు అని గౌరముఖునకు చెప్పాడు. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు మార్కండేయుడు ధర్మరాజునకు కలియుగ ధర్మాలను బోధించాడు.
కలియుగంలో సత్యం మరుగుపడిపోతుందన్నాడు, అసత్యం ప్రబలుతుందన్నాడు. మోహబలము వలన లోహములో భావావేశము, కామము, కామావేశము వలన క్రోధము, క్రోధావేశంతో వైరం పెరుగుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేన మిహవైరణం. మహాశనో మహాపాప విద్యేన మిహవైరణం. ఇవే ముఖ్యమైన శత్రువులని తెలుసుకో అని చెప్పాడు కదా అందులో. కామం వల్ల క్రోధము, క్రోధము వల్ల వైరము. ఇవి మహాపాపానికి, నాశనానికి దారి తీస్తాయి అన్నమాట. అదే కలియుగంలో జరగబోయేది అని చెప్పాడు. బ్రాహ్మణులు వేదశాస్త్రాలను విడిస్తారు, దురభ్యాసాలకు అలవాటు పడతారు. శూద్రులు తపస్సంపన్నులు అవుతారు, సస్యఫలాలు తరిగిపోతాయి, వ్యాపారాల్లో మోసం పెరుగుతుంది, సకాలంలో వర్షాలు పడవు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదా, అకాలం వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి కదా. వర్ణాంతర వ్యవహారాలు బాగా పెరుగుతాయి, సాధుజనులు కష్టాలను ఎదుర్కొంటారు, పాపాత్ములు అనతి కాలంలోనే సిరి సంపదలను పెంచుకుంటారు, తాత్కాలిక సుఖం పొందుతారు. పాపాత్ములు ఫలమిచ్చే వృక్షాలను నరికివేస్తారు, దుస్సాంగత్యంతో స్త్రీలు మద్యపానానికి అలవడతారు, పరస్పర ద్వేషాలు, ఈర్ష్య, కక్ష సాధింపులు పెరుగుతాయి. అందుకనే ఇంకా పల్లెటూళ్ళకి పాకలేదు కానీ స్త్రీలు సురాపానానికి అలవాటు పడిన వాళ్ళు పెద్ద పెద్ద నగరాల్లో, హైదరాబాదు, మద్రాసు, అలాగే బొంబాయి లాంటి నగరాల్లో అలవాటు పడుతూ అది గొప్ప సంస్కృతి అనుకుంటూ ఆ మాయలో పడిన వాళ్ళ స్త్రీలు చాలామంది అక్కడ కనపడుతూ ఉంటారు మనకి పబ్బుల్లో. అంటే కల్పవృక్షాలను కూడా నరికేస్తారు. కల్పవృక్షాలు, తాడి చెట్లు ఇవన్నీ కల్పవృక్షాల కిందే వస్తాయి. దుస్సాంగత్యంతో స్త్రీలు మద్యపానం చేస్తారు, పరస్పర ద్వేషాలు, ఈర్ష్య, కక్ష సాధింపులు కూడా పెరుగుతాయి. అబద్ధం ఆడటానికి అసలు జంకు గొంకు ఉండదన్నమాట. తల్లిదండ్రులు కన్నపిల్లలను చంపుతారు, అలాగే పిల్లలు తల్లిదండ్రులను కూడా కిరాతంగా చంపుతూ ఉంటారు. తండ్రి కూతురుతో కూడుతుంది. అలాగే వ్యభిచారము, జూదము, మద్యపానము మొదలగు దురలవాట్లు, దుర్గుణాలు బాగా పెరుగుతాయి. ప్రజలు బహు రోగపీడితులై బాధపడతారు. ప్రజలు రాక్షసులై ఒకరినొకరు చంపుకుంటారు. స్వార్థం, అధికారదాహం, అక్రమార్జన పెరిగి నీతి నిజాయితీ నశిస్తుంది. అంతా కూడా ఎక్కువ మంది మృగాలుగా ప్రవర్తిస్తారు కలియుగంలోని. ఇదంతా కూడా కలియుగ ధర్మాన్ని గురించి, కలియుగంలో జరగబోయే పరిణామాల గురించి గౌరవముఖుడికి విష్ణుమూర్తి చెప్పాడనమాట. అలాగే అరణ్యంలో ఉన్న పాండవులకు మార్కండేయుడు ధర్మరాజుకి చెప్పాడు ఇవన్నీ. ఇది మార్కండేయుని చరిత్ర క్లుప్తంగా వస్తుంది.